జడ్జినాథం అనే ఒకతను జడ్జిగా లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రిమినల్స్ కంటే మూర్ఖులు మూర్ఖత్వాలతోనే ఎక్కువ కేసులు చూశానని తన క్రిమినల్స్ లో కొంతమంది గురించి చెప్తాడు. వాళ్ళలో ఒకరు భూపతిరాజు అనే ఒక కారు దొంగ. అతను కారు దొంగతనం చేయడానికి వెళ్లి అతని భార్య ఫోన్ చేసి కూర ఏది వండాలని గొడవ పెట్టుకున్నప్పుడు కారు తీసుకుపోకుండా అక్కడే దొరికిపోయి కోర్టుకు వచ్చుంటాడు. దాంతో జడ్జి కారు దొంగతనానికి వెళ్లిన దానికంటే దొంగతనానికి వెళ్లి మూర్ఖత్వంగా దొరికిపోయినందుకు 4 సంవత్సరాల జైలు శిక్ష వేస్తాడు. అలాగే రోజారెడ్డి అనే క్రిమినల్ మందు దొంగతనానికి వెళ్లి దొంగతనం చేసి బయటకు రాకుండా అక్కడే కూర్చొని మందు తాగినందుకు 5 సంవత్సరాల జైలు శిక్ష వేస్తాడు. ఇంకొక అతను కుక్కను దొంగతనం చేసి దాంతో బ్రీడింగ్ చేసి తిరిగి ఇంటి దగ్గరే వదిలేసుంటాడు. మరుసటి రోజు పార్క్ లో కూర్చుని ఉంటే ఆ కుక్క ఇతని వాసన పసిగట్టేసి ఇతన్ని పోలీసులకు పట్టించి ఇప్పుడు కోర్టుకు తీసుకుని వచ్చారు. దాంతో జడ్జి ఇతని మూర్ఖత్వం వల్లే దొరికిపోయాడు కాబట్టి ఇతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష వేస్తాడు. ఇలాంటి కొంతమంది కథే ఇదని మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ పేరు గుర్రం పాపిరెడ్డి. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఈ కథలో మెయిన్ గా 5 మంది ఉంటారు. వాళ్ళలో ఒకడు గొయ్యి. ఇతను శ్మశానంలో గొయ్యలు తవ్వుతూ ఉండటం వల్ల ఇతనికి గొయ్యి అనే వింత పేరుంటుంది. ఒకరోజు 2 శవాలు వస్తాయంటే 2 గోతులు తవ్వుతాడు. కానీ అక్కడికి ఒక శవమే వస్తుంది. ఇంకో శవాన్ని దారిలో తెస్తున్నప్పుడు దానికి ప్రాణం వచ్చి ఇంటికి తీసుకువెళ్లిపోయి ఉంటారు. ఇతనికి ఒక వీక్నెస్ ఉంటుంది. తను తవ్విన గొయ్యిని పోడ్చడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకోసం ఇప్పుడొచ్చిన శవం భార్యతో, నా దగ్గర ఒక ఎక్స్ట్రాగా గొయ్యి ఉంది, దానికి డబ్బులు ఇస్తే మీరు చచ్చేంత వరకు ఆ గొయ్యిని ఎవరికీ అమ్మకుండా మీకోసం అలాగే ఉంచుతాననేసరికి ఆమె నన్ను చచ్చిపోమంటావా అని కట్టి తీసుకుని అతన్ని తరుముకుంటుంది. తర్వాత ఇతను హాస్పిటల్ దగ్గరకు వెళ్లి జనాలు ఏడుస్తుంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలుసు, మీ దగ్గర గొయ్యి లేదనే కదా ఏడుస్తున్నారు, నా దగ్గర ఒక గొయ్యి ఉంది, నాతో రండి అని శవాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో ఇతనిపై శవాన్ని దొంగతనం చేసిన కేసు పెడతారు. జడ్జి ఎందుకు అలా చేశావంటే, అతను తవ్విన గోతుల్లో మొక్కలు వస్తాయంట, అందుకే శవాన్ని తీసుకుపోయి పూడ్చిపెట్టానంటాడు. ఆ మాటలు విన్న తర్వాత జడ్జికి విసుగొచ్చి ఇతని మూర్ఖత్వానికి 6 నెలల జైలు శిక్ష వేస్తాడు. ఇతనిలోని మరొక స్పెషాలిటీ, ఈ కథలో ఇతనే మెయిన్. నెక్స్ట్ చిలిపి అనే మరొక అతను వస్తాడు. అతను ఏ సర్టిఫికేట్ సినిమా హాల్లోకి వచ్చిన వాళ్ళ వీడియోలు తీసి వాటితో వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. అలాగే ఇంకొకడు మిలిటరీ. అతనికి ఫిట్స్ లాగా ఒక జబ్బు ఉంటుంది. దానివల్ల మిలిటరీ వాళ్ళు ఇతన్ని అన్ఫిట్ గా పంపించేసినా కూడా తను మిలిటరీలో జాబ్ చేసి వచ్చాననే భ్రమలో బతుకుతుంటాడు. ఇక వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు తెలుసు. అలాగే వీళ్ళు వేరొకరి చేతిలో మోసపోయి జైలుకు వెళ్ళొచ్చుంటారు. ఇక వీళ్ళని కలవడానికి మిగిలిన 2 వస్తారు. వాళ్ళలో ఒకడు గుర్రం పాపిరెడ్డి, ఇంకొక అమ్మాయి సౌదామిని. పాపిరెడ్డిని చూస్తానిట్టే మిలిటరీకి చాలా కోపం వస్తుంది. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందంటే, వుడ్రాజు అనే ఒక అతను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ పాపిరెడ్డిని కలిసి ఉంటాడు. వుడ్రాజు ఒక బంగారం షాప్ లో ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసుంటాడు. తర్వాత 4 రోజులకే దొరికిపోయి జైలుకు వెళ్ళుంటాడనుకో. కానీ వుడ్రాజు తెలివిగా లాకర్ ని ఓపెన్ చేయగలడు కాబట్టి పాపిరెడ్డి వుడ్రాజ్ తో కలిపి బంగారం షాప్ లో దొంగతనం చేద్దామని ప్లాన్ చేస్తాడు. దానికి ఫస్ట్ వుడ్రాజ్ ఒప్పుకోడు. తర్వాత ఒప్పుకొని దొంగతనం చేసే షాప్ ను చూడడానికి వెళ్తారు. పాపిరెడ్డి రాత్రికి దొంగతనం చేద్దామని ప్లాన్ చేస్తుంటాడు. కానీ వుడ్రాజ్ దొంగతనం పగులు చేద్దామంటాడు. కానీ పగలు దొంగతనం చేయడం కష్టం కాబట్టి సరే రాత్రికే చేద్దామని వాళ్ళు ఉన్న చోటు నుంచి షాపు ఎన్ని అడుగుల దూరంలో ఉంది, మెట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత పొడుగు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ వుడ్రాజు పేపర్లో రాసుకుంటాడు. వుడ్రాజు అలా ఎందుకు చేస్తున్నాడో పాపిరెడ్డికి ఏమీ అర్థం కాదు. తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు అనుకున్నట్టుగానే దొంగతనానికి వస్తారు. కానీ వుడ్రాజు తనతో పాటు మిలిటరీని చిలిపిని తీసుకుని వస్తే వీళ్ళిద్దరూ కలిసి గొయ్యిని తీసుకుని వస్తారు. తర్వాత పాపిరెడ్డిని బయటే ఉండమని మిగిలిన వాళ్ళు దొంగతనానికి వెళ్తారు. కానీ వుడ్రాజు దారంటి నడుచుకుంటూ పోకుండా దేన్ని పడితే దాన్ని గుద్దుకుంటూ ఉంటాడు. దాంతో వాళ్ళకి డౌట్ వస్తుంది. నిజానికి వుడ్రాజుకి రాత్రిలో కళ్ళు కనపడవు, కానీ వుడ్రాజుకి టాలెంట్ ఎక్కువ. తర్వాత గొయ్య గడ్డపారతో లాక్ని ఓపెన్ చేసి పక్కన అంబులెన్స్ ఒకటి వచ్చేసరికి శవాలు ఏమన్నా ఉన్నాయా అని డ్రైవర్ని అడిగితే అతను హాస్పిటల్ దగ్గర ఇప్పుడే వదిలొచ్చానంటాడు. దాంతో గొయ్య వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్లిపోతారు. మిగిలిన 3 లోపలికి వెళ్లి లోపలున్న బంగారాన్ని మొత్తం 2 బ్యాగుల్లో తీసుకుని కారు దగ్గరకు వస్తారు. ఇక పాపిరెడ్డి కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అది కొద్దిగా లేట్ గా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మిలిటరీ ఏ డ్రైవర్ కార్ ని స్టార్ట్ చేయనేసరికి పాపిరెడ్డికి డ్రైవర్ అనే పదం నచ్చదు. దాంతో వాళ్ళు ఒకరినొకరు అరుచుకుంటూ అక్కడే ఉండిపోతారు. ఆ గ్యాప్ లో వుడ్రాజు సైలెంట్ గా 2 బ్యాగుల్ని తీసుకుని జంప్ అయిపోతాడు. వీళ్ళు మాత్రం పోలీసులకు దొరికిపోతారు.
తర్వాత వీళ్ళని కోర్టుకు తీసుకుపోయినప్పుడు జడ్జి మీరు ఎలా దొరికిపోయారని అడిగినప్పుడు డ్రైవర్ అన్న దానికే దొరికిపోయామని వాళ్ళు చెప్పేసరికి జడ్జి కోపం వచ్చి దొంగతనం చేసినందుకు కాకుండా మూర్ఖత్వం వల్ల దొరికిపోయినందుకు 4 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంటాడు. అలా వీళ్ళందరూ జైలు శిక్ష అనుభవించి ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ కలిశారు. ఇక పాపిరెడ్డి నేను చెప్పినట్టు మీరు చేస్తే మీ లైఫ్ ఏం మారిపోతుందని వాళ్ళకు ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే శ్రీశైలం అడవుల్లో ఉన్న ఒక సమాధిలోని శవాన్ని శ్రీనగర్లోని సమాధిలో పోడ్చడానికి రమ్మంటాడు. చిలిపి మిలిటరీ ఇద్దరూ రానంటారు. కానీ పాపిరెడ్డి మనిషికి 50,000 ఇస్తాననేసరికి వాళ్ళు ఒప్పుకుంటారు. తర్వాత పాపిరెడ్డి వాళ్ళిద్దరికీ కొంత డబ్బులిచ్చి ఒక కార్ని రెంట్కు తీసుకురమ్మంటాడు. మరుసటి రోజు వాళ్ళు కారు మొత్తం డెకరేషన్ చేసి 2 మైకులు కూడా పెట్టి తీసుకుని వస్తారు. దాన్ని చూసి పాపిరెడ్డి వాళ్ళ మీద అరిచి తర్వాత వాళ్ళు అలాగే కొద్దిసేపు మాట్లాడుకొని సౌదామిని నా అక్కడే ఉండమని చెప్పి మిగిలిన 4 శ్రీశైలం అడవుల్లోకి బయలుదేరతారు. వీళ్ళు అడవిలోని సమాధుల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది శవాలను మెడికల్ కాలేజీలకు అమ్మడానికి దొంగతనం చేస్తుంటారు. దాంతో పాపిరెడ్డి అతని స్నేహితులు వాళ్ళకు కనపడకుండా దాక్కుంటారు. ఆ టైంలో ఇద్దరు ఒక శవాన్ని తీసుకుని వచ్చి చిలిపి మీద వేసేసి ఇంకొక శవాన్ని లోడటానికి వెళ్ళిపోతారు. తర్వాత కొద్దిసేపటికి మిలిటరీ ఆ శవాన్ని పక్కకు తీస్తున్నప్పుడు దాన్ని దగ్గర నుంచి చూడటం వల్ల ఫిట్స్ వచ్చినట్టు బిగుసుకుపోతాడు. ఆ టైంలో గొయ్యి వాళ్ళు తవ్వాల్సిన గోతి దగ్గరకు వెళ్లి శవాన్ని తవ్వి అక్కడున్న అస్థి పంజరాలని బ్యాగులో పెట్టుకుని రిటర్న్ వద్దామని బయలుదేరుతున్నప్పుడు ఆ శవాల దొంగలు వీళ్ళని చూసేసి గొడవ వేసుకుంటారు. ఆ టైంలో మిలిటరీ తనేం చేస్తున్నాడో తనకే తెలియకుండా ఫస్ట్ దొంగలందరినీ కొట్టేసి తర్వాత తన ఫ్రెండ్స్ మీదకే గొడవకొస్తాడు. ఆ టైంలో పాపిరెడ్డి మిలిటరీ తలపై గట్టిగా కొట్టేసి అతన్ని తీసుకుని కారులో రిటర్న్ వచ్చేస్తాడు. వీళ్ళ కోసం సౌదామిని శ్రీనగర్లోని సమాధుల దగ్గర వెయిట్ చేస్తుంటుంది. తర్వాత వీళ్ళు సమాధిని లోడదామనేసరికి అక్కడికి వాచ్మెన్ వస్తాడు. అంత రాత్రిలో వాళ్ళు శవాన్ని చూపించకపోతే పెద్ద గొడవ అవుతుంది కాబట్టి పాపిరెడ్డి ఒక ఐడియా వేసి మిలిటరీని కొద్దిసేపు శవంలా యాక్ట్ చేయమని చెప్పి వాచ్మెన్ ని నమ్మిస్తాడు. కానీ వాచ్మెన్ ఆ శవాన్ని తనే పూడుస్తానని చెప్తాడు. వీళ్ళు ఎంత చెప్పినా అతను వినడు. ఇక చేసేదేమీ లేక మిలిటరీని తీసుకుపోయి అతని నోట్లో బియ్యం వేసి గోతులో పెట్టి అతని మీద మట్టేస్తారు. అయినా కూడా వాచ్మెన్ వెళ్లకుండా ఉండేసరికి పాపిరెడ్డి మా ఆచారం ప్రకారం మీకు ఒక ఫుల్ బాటిల్ ఇవ్వాలి, కారులో ఉంది రండి ఇస్తానని చెప్పి అతనికి ఫుల్ బాటిల్ ఇచ్చి పంపించేస్తాడు. తర్వాత మిలిటరీ ఉన్నాడా లేదా అని చూస్తే అతను బయటకు వచ్చేసింటాడు. తర్వాత వీళ్ళందరూ కొద్దిసేపులు ఒకరినొకరు తిట్టుకొని ఫైనల్ గా వాళ్ళు వెతుకుతున్న శ్రీ 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 కళింగ పోతురాజు సమాధి దగ్గరికి వెళ్లి దానిపై ఉన్న రాయిని పక్కకు తీసి అందులో తవ్వి లోపల ఉన్న అస్థిపంజరాన్ని పక్కకు పెట్టి శ్రీశైలం నుంచి తెచ్చిన అస్థిపంజరాన్ని దానిలో పెట్టి ఎలా ఉందో అలా మూసేస్తారు. తర్వాత పక్కన పెట్టిన అస్థిపంజరాన్ని బ్యాగులో పెట్టుకుని కారులో రిటర్న్ వస్తూ మిలిటరీకి చిలిపికి ఆ అస్థిపంజరాన్నిచ్చి మనమందరం ఒకేసారి వెళ్తే రిస్క్, వాటిని ఎవరికీ కనపడకుండా చెరువులో వేసేసి సేఫ్ హౌస్ కి వచ్చేయండి అని చెప్పి పాపిరెడ్డి మిగిలిన ఇద్దరిని తీసుకుని కారులో వెళ్లిపోతాడు. ఆ టైంలో చిలిపికి పాపిరెడ్డి ఇంత రిస్క్ తీసుకొని అస్థిపంజరాన్ని మార్చాడంటే దాని వెనకాల పెద్ద ప్లానే ఉంది, లేకపోతే 40 ఏళ్ల ముందు చనిపోయిన అస్థిపంజరాన్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది, ఖచ్చితంగా వాడు మనకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు, మనకు చెరి 50,000 ఇచ్చి వాడు ఎంతో నొక్కేస్తున్నాడని డౌట్ వస్తుంది. తర్వాత వాళ్ళు ఆ అస్థిపంజరాన్ని చెరువులో వేసేసి సేఫ్ హౌస్ కి వెళ్లిపోతారు. అక్కడ పాపిరెడ్డి మిగిలిన వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. ఇక మిలిటరీ చిలిపి ఇద్దరు అసలు ఇదంతా ఏమిటని పాపిరెడ్డిని అడిగినప్పుడు అతను మీకిస్తానన్న 1,00,000 ఇంకా 4 ఫుల్ బాటలు ఉన్నాయి, తీసుకుని మీ దారిని మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. మాకసలు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావో తెలియాలి, లేకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించేసరికి సౌదామిని సరే మనం అందరం భాగాలు పంచుకుందాం, నాకు 30%, పాపిరెడ్డికి 30%, గొయ్యికి 30%, మీ ఇద్దరికి 10% అని చెప్తుంది. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోరు. అప్పుడు పాపిరెడ్డి 10% అంటే 10 రూపీస్ కాదు 10 కోట్లు వస్తుందని చెప్తాడు. అసలు అంత ఎలా వస్తుందని వాళ్ళు అడిగేసరికి పాపిరెడ్డి వాళ్ళు వేసిన పెద్ద ప్లాన్ గురించి చెప్తాడు. 16వ శతాబ్దంలో 3 చిన్న రాజ్యాలు ఉండేవి. అవి కళింగ, బాలిక, చర. ఈ 3 రాజ్యాలు కలిసి ఇంకొక పెద్ద రాజ్యమైన పెంచు రాజ్యం మీదకి దండెత్తి విజయం సాధించాయి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు 1857లో వాళ్ళతో కలిసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ మీద కూడా యుద్ధం చేశారు. ఇక వాళ్ళ లాయల్టీకి మెచ్చి బ్రిటిష్ వాళ్ళు శ్రీశైలం అడవుల్లో కొన్ని వేల హెక్టార్లను భూమిని వీళ్ళ రాజ్యం కింద ప్రకటించేసింది. తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ కొంతమందిని మిలిటరీతో బెదిరించి మరికొంతమందిని ప్రైవీపర్స్ ఇండియా అనే స్కీమ్ ద్వారా వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఇండియాలో కలిపేసింది. తర్వాత 1971లో ఇండియా ఆ ప్రైవీపర్స్ ఇండియా స్కీమ్ ని ఆపేసింది. దానికి కాంపన్సేషన్ గా ఈ 3 రాజ్యాల్ని ఒక రాజ్యంగా కలిపి దానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ కింగ్డమ్ అని పేరు పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొన్ని వేల ఎకరాల భూమిని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది.
ఈ 3 రాజ్యాలు ఒకటైన తర్వాత మేమరాజ్ అంటే మేమరాజమని ఒకరినొకరు కొట్టుకొని 100ల్లో ఉన్న వాళ్ళ సంఖ్య 10లోకి మారిపోయింది. కానీ కళింగ వంశంలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. ఇక ఆ ఆస్తిని కాపాడుకోవడానికి శివకేశ అనే ఒక అతను ఒక ట్రస్ట్ ని స్థాపించి హయగ్రీవ, నీలగ్రీవ అనే ఇద్దరిని దానికి హెడ్స్ గా పెట్టాడు. దాంతో ఆ 3 రాజ్యాల ఆస్తుల్ని 2 రాజ్యాలే అనుభవిస్తున్నాయి. ఇక కళింగ వంశానికి చెందిన ఏ ఒక్కరైనా ఉంటే ఆ ఆస్తి అతనికి కూడా వస్తుంది. దాంతో ఇప్పుడు గొయ్యిని ఆ ఆస్తికి వారసుడిగా చేసి వాళ్ళందరూ డబ్బులు పంచుకుందామని ప్లాన్ వేసుంటారు. ఆ ప్లాన్ ప్రకారం కళింగ వంశ ఆఖరి వారసుడు వయసు దాదాపు గొయ్య వయసుకి సమానంగా ఉంటుంది. అంటే 45 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గొయ్యని కళింగ వంశానికి ఆఖరి వారసుడిగా వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు. ఇక కోర్టు అతను నిజమైన వారసుడా కాదా అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి అతని DNA టెస్ట్ శాంపిల్స్ ని చెక్ చేస్తారు. ఇక కళింగ వంశ వారసులు ఎవరూ బ్రతికలేరు కాబట్టి ఆఖరి వారసుడు పోతురాజు సమాధి నుంచి DNA శాంపిల్స్ సేకరిస్తారు. ఇప్పుడు వాళ్ళు శ్రీశైలం నుంచి తెచ్చిన గొయ్యి వాళ్ళ తాత అస్థిపంజరాన్ని ఆ సమాధిలోకి మార్చడం వల్ల వాళ్ళకు దొరికే DNA శాంపుల్స్ గొయ్యి వాళ్ళ తాతది. కానీ ఆ సమాధి పైన ఉన్న పేరు పోతురాజుది కాబట్టి ఆ వంశానికి ఆఖరి వారసుడు గొయ్యి అని కోర్టు నిర్ధారిస్తుంది. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మిలిటరీకి అసలు గొయ్యని ఎందుకు ఆ వంశానికి వారసుడిగా సెలెక్ట్ చేసుకున్నావని డౌట్ వస్తుంది. దానికి కారణం గొయ్య శవాన్ని ఎత్తుకెళ్లినప్పుడు అతనికి 6 నెలల జైలు శిక్ష వేసుంటారు. ఇక అతనున్న జైల్లోనే పాపిరెడ్డి కూడా ఉండింటాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు గొయ్యకి డబ్బుల కంటే శవాలంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే గొయ్యకి ఎవరు ఉండరు, వాళ్ళమ్మ తాత చనిపోయి ఉంటారు, వాళ్ళ నాన్న చచ్చినట్టే లెక్క. అందుకని పాపిరెడ్డి గొయ్యని సెలెక్ట్ చేశాడు. ఇక వీళ్ళు కోర్టులో కేసు వేసిన విషయం హయగ్రీవాకి, నీలగ్రీవాకి తెలుస్తుంది. అలాగే వాళ్ళకి కొన్ని లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ లో కళింగ వంశం ఫ్యామిలీ ట్రీ, కొన్ని ఫోటోలు, అలాగే గొయ్యి రాసిన లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో కళింగ పోతురాజు కుమారుడు కళింగ వీరభద్ర యుద్ధంలోకి వెళ్లి చనిపోయి ఉంటాడు. అతనికి గంగులమ్మ అనే ఒక కూతురు ఉంటుంది. తర్వాత ఒకరోజు గంగులమ్మ తన తల్లితో కలిసి రైల్వే స్టేషన్ లో తప్పిపోయి ఉంటుంది. తర్వాత వేరే ఊర్లో ఒక జంట ఆ పిల్లని పెంచి పెళ్లి చేసుంటారు. గంగులమ్మకి బిడ్డ పుట్టిన తర్వాత తన భర్తతో గొడవయ్యి విడిపోయి ఉంటుంది. తర్వాత ఆమె తన పేరుని కళింగ గంగులకగా తిరిగి మార్చుకొని కొన్ని రోజులకు చనిపోయి ఉంటుంది. ఇక ఆ వంశంలో మిగిలిన ఆఖరి వారసుడు కళింగ గవరాజు అలియాస్ గొయ్య అనే తనేనని రీసెంట్ గా పేపర్లో పత్రికల్లో చూసి ఆ విషయం అతనికి గుర్తొచ్చిందని వాళ్లకు లెటర్ రాసుంటాడు. దాంతో వీళ్ళిద్దరూ గొయ్యని చంపడానికి మనుషుల్ని, అలాగే ఒకవేళ గొయ్య వీళ్లతో పాటు కోర్టుకి పోలీసులకి ఇదే లెటర్ పంపించుంటే ఎలాగని గొయ్య ఒక ఫేక్ పర్సన్ అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో గొయ్యను వెతుక్కుంటూ హయగ్రీవ మనుషులు, పోలీసులు ఇద్దరూ వెళ్తారు. ఆ టైంలో హయగ్రీవ మనుషులకి పాపిరెడ్డి కనపడతాడు. ఆ విషయాన్ని హయగ్రీవాకి చెప్పినప్పుడు హయగ్రీవ పోలీసులు గొయ్య సంగతి చూసుకుంటారు, మీరు ఇతన్ని తీసుకుని రండి అని చెప్తాడు. దాంతో హయగ్రీవ మనుషులు పాపిరెడ్డి వెనకాల పడతారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పాపిరెడ్డి అతని మనుషులు పరిగెడుతుంటే ఇంకొక బ్యాచ్ పాపిరెడ్డి వెనకాల పడుతుంటారు. ఫైనల్ గా వాళ్ళందరూ ఒకరినొకరు కొట్టుకొని ఆ 2 బ్యాచ్లకి లీడర్లైన ఇద్దరు మేడపై కత్తి పెట్టి కారులోకి తీసుకుపోయి క్లోరోఫామ్ పెట్టి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత పాపిరెడ్డి తలకు దెబ్బ తగలడం వల్ల అతను స్పృహ కోల్పోతాడు. ఇక వీళ్లకు ఏం చేయాలో తెలియక పాపిరెడ్డిని హాస్పిటల్లో జాయిన్ చేసి సౌదామినిని అక్కడే పెట్టి గొయ్య దగ్గరకు వస్తారు. కానీ అప్పటికే పోలీసులు గొయ్యను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోతుంటారు. తర్వాత మిలిటరీ చిలిపి ఆ 2 గ్యాంగ్ లీడర్లని కట్టేసి సీను దగ్గరకు వెళ్లి తనను ఎందుకు ఫాలో చేస్తున్నావని అడిగినప్పుడు పాపిరెడ్డిని చంపడానికి హయగ్రీవ 50 లక్షలు ఇస్తానన్నాడని చెప్తాడు. వీళ్ళు వదిలేయండన్నా మీకు ₹1,00,00,000 ఇస్తానంటే దానికి అతను ఒప్పుకోడు. దాంతో మళ్ళీ అతనికి క్లోరోఫామ్ ఇచ్చేసి పడుకోబెట్టి వెళ్లిపోదామనే టైంలో పక్కనున్న ఇంకో గ్యాంగ్ లీడర్ లేస్తాడు. నువ్వెవరు, ఎందుకు ఫాలో అవుతున్నావని అడిగితే అతను పాపిరెడ్డి పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొని రావడంతో అతన్ని పట్టుకోవడానికి వచ్చానని చెప్తాడు. దాంతో మిలిటరీకి చిలిపికి ఫీజులు ఎగిరిపోతాయి. తర్వాత అతనికి కూడా క్లోరోఫామ్ ఇచ్చి పాపిరెడ్డి దగ్గరకు వెళ్లి ఇదంతా మాకెందుకు చెప్పలేదని గొడవ వేసుకుంటారు. ఆ టైంలో సౌదామిని తన గతం గురించి చెప్తుంది. తను MBBS కోసం కొంత డబ్బులు సేవ్ చేసుకుని ఎగ్జామ్లు రాసుంటుంది. కానీ 2 అటెంప్టుల్లోనూ ఫెయిల్ అయి ఉంటుంది. తర్వాత చైనాలో 45 లక్షలకే MBBS సీటు వస్తుందని తెలుసుకుంటుంది. కానీ అక్కడికి వెళ్లడానికి తన దగ్గర డబ్బులు తక్కువగా ఉంటుంది. ఆ టైంలో దేవ్ ఫైనాన్స్ సొల్యూషన్ అనే ఒక చిట్ ఫండ్ కంపెనీ 6 నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయని ఓపెన్ చేసుంటారు. కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీ ఫేమస్ అవడంతో సౌదామిని తన దగ్గర ఉన్న డబ్బులు అలాగే తన బాబాయ్ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకుని వెళ్లి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. అనుకున్న విధంగానే కొన్ని రోజులకే ఆ కంపెనీ ఎత్తేస్తుంటారు.
తీరా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కంపెనీకి ఓనర్ పాపిరెడ్డి అని తెలుస్తుంది. కానీ వాళ్ళిద్దరూ కలిసే మోసపోయి ఉంటారు. అది ఎలా అని మిలిటరీ అడిగినప్పుడు పాపిరెడ్డి అతను ఒక అనాథని, వాళ్ళది ఒక చిన్న పల్లెటూరని, వాళ్ళ ఊరిలోని చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ తో MBA ఫైనాన్స్ చేశాడని, అలా ఒకరోజు ఆటో తోలుతున్నప్పుడు ఒకతను డ్రైవర్ ఆటో తీయనందుకు అతని మీదకి గొడవ వేసుకుంటాడు. అలా పాపిరెడ్డికి తనని డ్రైవర్ అనే పదం నచ్చదు. ఇక వాళ్ళ ఊర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది పాపిరెడ్డి ఒక్కడే. తర్వాత అక్కడే ఉండిపోకుండా ఏదైనా సాధిద్దామని టౌన్ కి వచ్చి బ్యాంక్ లోన్ కోసం తిరుగుతాడు. కానీ ఎవరూ లోన్ ఇవ్వరు. ఆ టైంలో హైగ్రీవా నీలగ్రీవా ఇద్దరూ కనిపించి అతనితో చిట్ ఫండ్ కంపెనీ పెడదామని చెప్తారు. సరే అని కొన్ని రోజులు జరిగిన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకుని ఇతన్ని మోసం చేసుంటారు. దాంతో పాపిరెడ్డి వాళ్ళ బంగారు షాప్ మీద దొంగతనానికి వెళ్ళుంటాడు. ఇక ఆ టైంలో దొరికిపోయి జైలుకు వెళ్లిన తర్వాత హైగ్రీవా నీలగ్రీవా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి పాపిరెడ్డికి టార్చర్ చూపించడం వల్ల ఆ మెంటల్ స్ట్రెస్ ని అతను తట్టుకోలేక పిచ్చివాడైపోయి ఉంటాడు. తర్వాత అతన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించినప్పుడు సౌదామిని పాపిరెడ్డిని గుర్తుపట్టి చంపేద్దామని వెళ్తుంది. కానీ పాపిరెడ్డి అక్కడున్న టాబ్లెట్లు మింగేసి తనంతట తానే చనిపోదామనుకుంటాడు. ఇది చూసిన సౌదామినికి పాపిరెడ్డిని చంపదామనిపించదు. అసలేం జరిగిందని మొత్తం కనుక్కున్న తర్వాత వాళ్ళని అలా వదిలేయకూడదు, ఏదో ఒకటి చేయాలని ఇంత పెద్ద ప్లాన్ వేసి తర్వాత వాళ్ళ ప్లాన్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుని గొయ్యని, మిలిటరీని, చిలిపిని వాళ్ళ ప్లాన్ లో యాడ్ చేసుకుని తర్వాత మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని అనుకున్న విధంగానే ప్లాన్ ని కంటిన్యూ చేసి ఇంతవరకు వచ్చారు. ఇదే జరిగింది, దానికోసమే వాళ్ళు తరుముతున్నారని పాపిరెడ్డి చెప్పిన తర్వాత మిలిటరీకి, చిలిపికి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదామనిపిస్తుంది. కానీ అలా వెళ్ళలేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల మీద 50 లక్షల బౌంటీ ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక మిలిటరీ సీనుకు ఫోన్ చేసి మమ్మల్ని వదిలేస్తే ₹1 కోటి ఇస్తామంటాడు. కానీ అతను దానికి ఒప్పుకోకుండా ఫోన్ కట్ చేసేస్తాడు. తర్వాత పాపిరెడ్డి బయటికి వచ్చి మనం కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కు వెళ్లాలని చెప్తాడు. తర్వాత వీళ్ళందరూ కారులో వెళ్తున్నప్పుడు ఒకవేళ గొయ్య నిజం చెప్పేస్తే ఎలా అని మిలిటరీకి డౌట్ వస్తుంది. కానీ పాపిరెడ్డి తను ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం అలాగే గొయ్యి బిహేవియర్ బట్టి అతను ఎప్పటికీ నిజం చెప్పడంటాడు. పాపిరెడ్డి చెప్పినట్టుగానే పోలీసులు గొయ్యని ఎంత టార్చర్ పెట్టినా అతను కళింగ వారసుడైన గవర్రాజనే చెప్తాడు. దాంతో ఆ విషయాన్ని పోలీసులు హైగ్రీవాకు చెప్పి చేసేదేమీ లేక గొయ్యని కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు. అలాగే కోర్టు వాళ్ళు ఒక లాయర్ని గొయ్యకి అపాయింట్ చేస్తారు. గొయ్య ఒక గోతిలో డబ్బులు ఎంతైతే ఉంటుందో నన్ను గెలిపిస్తే నీకంత ఇస్తానని లాయర్తో చెప్తాడు. తర్వాత వీళ్ళు అనుకున్నట్టుగానే అందరూ కోర్టుకు వెళ్తారు. జడ్జి ఆ లెటర్ కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాడు. దానికి లాయర్ కొద్ది రోజులు గడువు కావాలంటుంది. కానీ ఒక్క ఆధారం కూడా లేకుండా టైంపాస్ చేసేదానికి కోర్టులో ఈ కేసును తీసుకోనంటాడు. అప్పుడు గొయ్య తనలాగే చాలా మంది కళింగ వారసులమని వచ్చి తర్వాత కనపడకుండా పోయారని ఒక పెద్ద లిస్టు చెప్పేసరికి అప్పుడు జడ్జి ఒకవేళ అతను కూడా వారసుడైతే అతని ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక నిర్లక్ష్యంగా ఏం మాట్లాడకూడదని రికార్డ్ హౌస్ కు ఫోన్ చేసి కళింగ పోతురాజు గురించిన విషయాలు కనుక్కున్నప్పుడు అతన్ని ఎవరో బిల్డింగ్ పై నుంచి తోసి చంపారని అతని 3 కుమారులు కేసు పెట్టిన విషయం తెలుస్తుంది. దాంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద జడ్జి ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత కళింగ వంశం వాళ్ళు ఎలా మాయమయ్యారనే దానిపై పోలీసుల్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, అలాగే మిగిలిన 2 వంశం వాళ్ళు కోర్టుకు రావాలని జడ్జి చెప్తాడు. దాంతో హైగ్రీవా గొయ్య గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కోమని తన మనుషులకు చెప్తాడు. తన మనుషులు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైగ్రీవా సీనుకు ఫోన్ చేసి నర్సాపురం దగ్గరున్న చిలకాపురంలోని సంగిరెడ్డి అని అతన్ని పిలుచుకొని రమ్మని చెప్తాడు. కానీ సీను దగ్గర డబ్బులు ఉండవు. దాంతో అతని గర్ల్ ఫ్రెండ్ అడిగితే ఆ పిల్ల చల్ దుబాయ్ అంటుంది. దాంతో ఏం చేయలేక బయటకు నడుచుకుంటూ వచ్చినప్పుడు మిలిటరీ ఫోన్ చేసి అన్న మమ్మల్ని వదిలే, నువ్వేం చెప్పినా చేస్తామని చెప్పేసరికి సంగిరెడ్డిని పిలుచుకొని రమ్మని అడ్రస్ చెప్తాడు. దాంతో మిలిటరీ, చిలిపి ఇద్దరు సంగిరెడ్డిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఊర్లో సంగిరెడ్డి ఒక ఆటగాడు. అతను చల్లిన విత్తనాలకి అంతే ఉండదు. దాంతో అతని పిల్లలందరూ అతని పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని వాళ్ళకి ఇచ్చేయమని చెప్తుంటారు. కానీ అతను చనిపోయిన తర్వాత ఆ 4 ఎకరాలు తీసుకోమని చెప్తాడు. కానీ నిజానికి సంగిరెడ్డి చచ్చే ముందు ఆ భూమిని అమ్మేసి డబ్బులంతా పాడు చేస్తాడని వాళ్ళకి బలమైన నమ్మకం ఉండడంతో ఇప్పుడు పెద్ద మనిషిని పెట్టి గొడవ వేసుకుంటారు. అదంతా చూసిన మిలిటరీకి ఒక ఐడియా వచ్చి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాము, నువ్వు ఈ రోజే హైదరాబాద్కు వచ్చి పేపర్లు తీసుకుని వెళ్ళు, రాకపోతే బుల్డోజర్ను తీసుకొచ్చి మీ ఇల్లు కోళ్ళగొట్టేస్తామని చెప్పేసరికి వాళ్ళందరూ భయపడిపోతారు. దాంతో సంగిరెడ్డి నేను కూడా మీతో పాటు వస్తానని వాళ్ళతో చెప్పి వాళ్ళ కారుకు డీజిల్ పట్టించి వాళ్ళతో పాటు హైదరాబాద్కు వస్తుంటాడు.
మరోవైపు కోర్టులో కళింగ గవరాజు అలియాస్ గొయ్య కళింగ వంశ వారసుడు కాదనేలా హయగ్రీవ అతని వంశస్థులు ఎటువంటి ఆధారాలు ఇంకా చూపించలేదు. దాంతో జడ్జి మీరు ఆధారాలు చూపిస్తారా లేదా అని అడిగినప్పుడు హయగ్రీవ లాయర్ 1 గంటలో స్పెషల్ పర్మిషన్ మీద ఒకరొస్తారని చెప్తాడు. దాంతో జడ్జి లంచ్ తర్వాత మళ్లీ కోర్టును ప్రారంభిద్దామని చెప్తాడు. తర్వాత పాపిరెడ్డికి గొయ్య ఏవన్నా విషయాలు దాచాడా అనే డౌట్ వచ్చి అతన్ని అడుగుతున్నప్పుడు బయట సంగిరెడ్డి వస్తాడు. అతన్ని చూడగానే గొయ్య నాన్నా అంటాడు. దాంతో వీళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. దాంతో పాపిరెడ్డి బయటకు వచ్చి మిలిటరీ మీద చిలిపి మీద అరుస్తాడు. తర్వాత సంగిరెడ్డిని లోపలికి తీసుకుని వెళ్తారు. కోర్టు స్టార్ట్ అయినప్పుడు సంగిరెడ్డి గొయ్య తన కొడుకు అంటాడు. కానీ గొయ్య అతను తన తండ్రి కాదని చెప్తాడు. కానీ సంగిరెడ్డి దగ్గర అతనే తన కొడుకు అనేలా ఎటువంటి ఆధారాలు ఉండవు. మరీ ఘోరంగా గొయ్య అమ్మ పేరు కూడా అతనికి గుర్తుండదు. అలా చాలాసేపులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ప్రాపర్ ఎవిడెన్స్ తో రమ్మని నెక్స్ట్ వాయిదా వేస్తారు. పాపిరెడ్డి అతని ఫ్రెండ్స్ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు నిజం ఎందుకు దాచావని ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. అలాగే సంగిరెడ్డిని ఎందుకు పిలుచుకువచ్చారని పాపిరెడ్డి మిలిటరీని అరుస్తాడు. దానికి మిలిటరీ మాకు థ్రెట్ ఉంది కాబట్టి సీను చెప్పింది చేస్తే వదిలేస్తాడని అలా చేశాం, అది మా పర్సనల్ అంటాడు. మరోవైపు చిలిపి ఒకవేళ గొయ్య గెలిస్తే మీ తమ్ములు కూడా మేము వారసులమే అని వస్తారా అని మాట్లాడతాడు. ఇక ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని వినలేక పాపిరెడ్డి సంగిరెడ్డి గురించిన డీటెయిల్స్ కనుక్కొని అతని పిల్లలందరినీ పిలుచుకొని కోర్టుకొస్తాడు. ఇక జడ్జి గొయ్య తన కొడుకేనని సంగిరెడ్డి దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఉన్నాయా అని అడిగినప్పుడు సంగిరెడ్డి లేవంటాడు. పక్కన హయగ్రీవ లాయర్ వాళ్ళిద్దరికి DNA టెస్ట్ చేస్తే గొయ్య సంగిరెడ్డి కొడుకో కాదో తెలిసిపోతుందంటాడు. ఆ టైంలో పాపిరెడ్డి సంగిరెడ్డి మిగిలిన పిల్లలందరినీ కోర్టు రూమ్ లోకి పంపిస్తాడు. వాళ్ళు మాకు కూడా DNA టెస్ట్ చేయండి, ఇతను మా తండ్రా కాదా అని మేము కూడా డౌట్ లోనే ఉన్నామని చెప్తారు. ఆ విషయాలన్నీ విని జడ్జికి తలనొప్పి వస్తుంటుంది. అప్పుడు హయగ్రీవ లాయర్ ఎవరో ఈ కేసును తప్పుదారి పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు, ఇక్కడ కేసు గొయ్య సంగిరెడ్డి కొడుకా కాదా అన్నది అన్నప్పుడు జడ్జి ఇక్కడ కేసు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా అన్నది కాదు, గొయ్య కళింగ వంశస్థుడా కాదా అన్నదే. కాబట్టి ఆ వంశంలో చివరి వారసుడు అయిన పోతురాజు సమాధి నుంచి DNA శాంపిల్స్ తీసుకుని గొయ్య శాంపిల్స్ తో చెక్ చేయమని చెప్తాడు. తర్వాత హయగ్రీవ ఇంటిలో వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మరోవైపు పాపిరెడ్డి అతని ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే గొయ్య తన తండ్రిని పిలుచుకొని వీళ్ళ దగ్గరకు వస్తాడు. దాంతో పాపిరెడ్డికి అతని వెనకాలే హయగ్రీవ మనుషులు కూడా వస్తున్నారేమో అని డౌట్ వస్తుంది. అలాగే నువ్వు ఎందుకొచ్చావు వెంటనే వెళ్లిపోమని సంగిరెడ్డి మీద అరుస్తాడు. కానీ సంగిరెడ్డి తన వెనకాల ఎవరూ రాలేదు, తన కొడుకు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తనకు అనవసరం, కానీ వాళ్ళు ఏవో సమాధులు మార్చాలి అనుకుంటున్నారు, నా కొడుక్కి ఏం కాకుండా చూసుకోమని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత వీళ్ళకి అసలు ఏం చేయాలనేది అర్థం కాదు. ఫస్ట్ శవాన్ని మారుద్దాం అనుకుంటారు, తర్వాత అక్కడే కాపలా కాద్దాం అనుకుంటారు. ఒకవేళ ఏది చేసినా కోర్టుకు డౌట్ వస్తే ఈ కేసును పూర్తిగా కొట్టేస్తుందని వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మిలిటరీ పోలీసులకు ఫోన్ చేసి ఎవరో శ్రీనగర్ కాలనీలో శవాల్ని మారుస్తున్నారని చెప్పేస్తాడు. పోలీసులు అడ్రస్ ఎక్కడా అని అడుగుతున్నప్పుడు వెంటనే పాపిరెడ్డి సెల్ని పగలగొట్టేస్తాడు. ఎందుకంటే పోలీసులకు ఈ విషయం తెలిస్తే ఈ విషయాలు మీకు ఎలా తెలుసని వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి తర్వాత కేసును కొట్టేస్తారు కాబట్టి. తర్వాత వాళ్ళు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు పాపిరెడ్డికి ఒక ఐడియా వస్తుంది. ఆ సమాధుల మీదున్న నేమ్ ప్లేట్ ని మారిస్తే హయగ్రీవ మనుషులు వేరే శవాన్ని తవ్వి మార్చేసుకుంటారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఎలా ఉన్న నేమ్ ప్లేట్లు అలాగే పెట్టేస్తే DNA టెస్ట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు ఫిక్స్ అవుతారు. తర్వాత వాళ్ళు అనుకున్న విధంగానే సమాధి మీద ఉన్న నేమ్ ప్లేట్ ని మార్చేస్తారు. వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత హయగ్రీవ మనుషులు వచ్చి నేమ్ ప్లేట్ ని వెతికి దాంట్లో తవ్వి శవాన్ని పూడుద్దాం అనుకున్నప్పుడు పోలీసులు వచ్చి హయగ్రీవ మనుషులందరినీ అరెస్ట్ చేసి సమాధి దగ్గరే కాపలా ఉంటారు. నిజానికి పోలీసులకి అడ్రస్ చెప్పకపోవడం వల్ల వాళ్ళు సమాధుల దగ్గరకు రారేమోనని వీళ్ళు భ్రమపడి ఉంటారు. కానీ పోలీసులు అలా వచ్చేసేసరికి వీళ్ళకేం చేయాలో తెలియక గుమ్మనుండిపోతారు. ఇక ఆ రోజు కోర్టులో జడ్జి హయగ్రీవ లాయర్ కి వార్నింగ్ ఇచ్చి DNA శాంపిల్స్ ని తనే స్వయంగా పరిశీలిస్తానని చెప్తాడు. మరోవైపు పాపిరెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఒక పాడుబడిన ఇంట్లో పనుకుని ఉంటాడు. సౌదామిని, మిలిటరీ, చిలిపి, గొయ్య నలుగురు అక్కడికి వస్తారు. వాళ్ళందరూ పాపిరెడ్డిని ఏదో ఒక ప్లాన్ వేయమని చెప్తారు. కానీ అతను ఎంత బాగా ప్లాన్ చేసినా వాళ్ళందరూ ఏదో ఒక పెంట చేస్తూనే ఉన్నారు. దాంతో తను ఏం చేయాలనంటాడు. వాళ్ళు అతనికి కొద్దిగా మోటివేషన్ ఇచ్చినట్టు మాట్లాడిన తర్వాత పాపిరెడ్డి మళ్లీ ప్లాన్ వేసి వాళ్ళు మార్చిన నేమ్ ప్లేట్ లోని ఇంకో సమాధి ఎవరిదని చెక్ చేసి
వాళ్ళ డిఎన్ఏతో గొయ్య డిఎన్ఏని మ్యాచ్ చేస్తే సరిపోతుందని ప్లాన్ చేస్తాడు. కానీ దానికి 2 రోజులే టైం ఉంది. ఇక వీళ్ళు లేట్ చేయకుండా ఎన్నో రికార్డులు చూసి వాళ్ళ ఊరికి వెళ్లి అక్కడంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా జాకబ్ అనే ఒకరి గురించి తెలుస్తుంది. అతను ఒక పాస్టర్ గా చర్చిని మెయింటైన్ చేస్తుంటాడు. వీళ్ళు నలుగురు అక్కడికి వెళ్లి చూసినప్పుడు అక్కడున్నది ఎవరో కాదు, వుడ్ రాజు. అతను ఒక చర్చిని మెయింటైన్ చేస్తూ దెయ్యాల్ని వదిలిస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు. అదంతా చూస్తున్న మిలిటరీకి ఫిట్స్ వచ్చినట్టు అయిపోతుంది. దాంతో చిలిపి ఇతనికి నయం చేయండి, మేము అప్పుడే నమ్ముతామని అక్కడున్న జనాలందరితో చెప్పిస్తాడు. తర్వాత వాళ్ళు మిలిటరీని వుడ్ రాజు దగ్గరకు పిలుచుకుని వెళ్తారు. తర్వాత మిలిటరీ మా బంగారం ఏదిరా అని అడిగినప్పుడు వుడ్ రాజు ఆ బంగారం దొబ్బేసి దుబాయ్ షేక్ గెటప్ లో బ్లాక్ మార్కెట్ దగ్గరకు వెళ్ళుంటాడు. వాళ్ళు వుడ్ రాజుని లోపలికి తీసుకుని వెళ్లి ఇతనికి మబ్బులో కళ్ళు కనిపించవని కనిపెట్టి వుడ్ రాజు దగ్గర నుంచి మొత్తం బంగారం దొబ్బేసుంటారు. ఆ విషయాలన్నీ విన్నా కూడా మిలిటరీ సాటిస్ఫై అవ్వకుండా వుడ్ రాజుని కొడదామని చెయ్యి ఎత్తున్నప్పుడు వుడ్ రాజు సైతాన్ వెళ్ళిపో అని మూతి మీద కొడతాడు. దానితో మిలిటరీ కిందన పడి పైకి లేచి దేవుని పేరు చెప్పి జనాల్ని మోసం చేసి ముక్కుల మీద మూతుల మీద గుద్దుతావా అని పట్టుకుని కొట్టేస్తాడు. అలా వాళ్ళ మధ్య గొడవ పెరిగి పెద్దదైపోతుంది. ఆ గ్యాప్ లో వుడ్ రాజు ఎంటుకల్ని కొద్దిగా కట్ చేసుకుని వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోతారు. తర్వాత ఆ జుట్టుని గొయ్యకి అతికించి కొద్దిగా డ్రామా యాడ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసి గొయ్యని 3 మనుషులు పట్టుకుని కొట్టినట్టు హాస్పిటల్లో పనుకోబెట్టినట్టు ఒక వీడియో తీసి జడ్జికి చూపించి జడ్జి స్వయంగా తన ముందే ఆ శాంపుల్స్ ని బయటకు తీయాలని చెప్పి హాస్పిటల్ కి వచ్చి చూస్తే గొయ్యి బాడీ మొత్తం కట్లు కట్టేసి నోరు కూడా ఓపెన్ చేయలేనంతగా అతని మూతి మీద ఆక్సిజన్ మాస్కులు పెట్టేసుంటారు. ఇక అతను కోమాలో ఉన్నాడని, నార్మల్ గా నోటి ద్వారా డిఎన్ఏ శాంపుల్స్ తీసేదానికి కుదరదని, ఒకవేళ మాస్క్ తీస్తే అతను చనిపోతాడని వెంట్రుకల ద్వారా డిఎన్ఏ శాంపుల్స్ తీసుకోమని డాక్టర్ గెటప్ లో ఉన్న సౌదామిని చెప్తుంది. ఇక వీళ్ళు తీసుకుని వచ్చిన వెంట్రుకలు అతని చెవుల్లో అతికించుంటారు. తర్వాత వాటి నుంచి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని చెక్ చేసిన తర్వాత గొయ్య కళింగ వంశానికి వారసుడని ప్రూవ్ అవుతుంది. ఫైనల్ గా పాపిరెడ్డి అతని ఫ్రెండ్స్ అనుకున్న విధంగానే గొయ్య కళింగ వంశానికి వారసుడవుతాడు. తర్వాత పాపిరెడ్డి గొయ్యని తీసుకుని హైగ్రీవా నీలగ్రీవాతో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ టైంలో ఎవరో గొయ్యకు ఫోన్ చేసి నువ్వు తవ్విన గొయ్యలో వేరే వాళ్ళు శవాన్ని పొడుస్తున్నారని చెప్పేసరికి గొయ్య పాపిరెడ్డితో అన్నా నువ్వు ఇదంతా చూసుకో, వాడెవడో నేను తవ్విన గొయ్యలో శవాన్ని పొడుస్తున్నాడంట, నేను వెళ్తానని పాపిరెడ్డి చెప్తున్నా కూడా వినకుండా వెళ్లిపోతాడు. తర్వాత పాపిరెడ్డిని హైగ్రీవా నీలగ్రీవా ఇద్దరూ కలుస్తారు. తర్వాత గొయ్య సౌదామిని మిగిలిన వాళ్ళ దగ్గరకు వస్తాడు. అలాగే వాళ్లకు అక్కడ జరిగిందంతా చెప్తాడు. దాంతో వాళ్ళకి హైగ్రీవా నీలగ్రీవా పాపిరెడ్డిని ఏమన్నా చేస్తారేమో అని టెన్షన్ గా అక్కడికి వచ్చి చూస్తే పాపిరెడ్డి లోపల ఉండడు. హైగ్రీవా నీలగ్రీవా పాపిరెడ్డి మిమ్మల్ని మోసం చేశాడని చెప్తారు. కానీ దాన్ని వీళ్ళు నమ్మరు. నిజానికి పాపిరెడ్డి వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి గొయ్యని కళింగ వారసుడని కోర్టు నిర్ధారించింది. మీ ఆస్తిలో 3వ భాగం 2000 కోట్లు గొయ్యకి రాసివ్వండి. ఒకవేళ అదంతా అవసరం లేదనుకుంటే నేను చెప్పిన విధంగా మీరు చేస్తే నెక్స్ట్ ఎవరు మీ జోలికి కళింగ వంశస్థుడని రాడని చెప్పి గొయ్య డిఎన్ఏ రిపోర్ట్ ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల డబ్బులు తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. ఆ విషయాల్ని సౌదామినికి మిగిలిన వాళ్ళకు చెప్తే వీళ్ళు నమ్మరు. అప్పుడు మిలిటరీ మీరే కదా చిట్ ఫండ్ కంపెనీలో అతన్ని మోసం చేశారని అడిగితే దానికి వాళ్ళు మేం వాడిని మోసం చేయలేదు, వాడే కంపెనీ పెట్టి మమ్మల్ని మోసం చేశాడు, తర్వాత మా గోల్డ్ షాప్ ని దోచుకుని అక్కడ దెబ్బ కొట్టాడు, ఇప్పుడు 100 కోట్లని తీసుకుని జంప్ అయిపోయాడు, అసలు వాడు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదంటాడు. ఆ విషయాలన్నీ విన్న తర్వాత వీళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. తర్వాత మోసపోయినందుకు బాధపడుతూ పాపిరెడ్డిని తిట్టుకుంటూ మిలిటరీ చిలిపి ఇద్దరు ఆ 50,000 ఇస్తానన్నప్పుడే తీసుకుని వెళ్లిపోయి ఉంటే బాగుంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన ఉన్న సౌదామినికి పిచ్చి పట్టినట్టుంటుంది. మరోవైపు పాపిరెడ్డి డబ్బులు తీసుకుని ట్రక్ లో వెళ్తూ అసలు వీళ్ళందరికీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, సౌదామిని ఏమో డబ్బులు మోసపోయినట్టు నన్ను చంపాలనుకుంది, తర్వాత డబ్బులు వస్తాయనేసరికి నాతో కలిసి మోసం చేసేదానికి రెడీ అయిపోయింది, అయినా ప్రతి ఒక్క ప్లాను నేనే వేసి దాంట్లో మీరంతా పెంట చేస్తుంటే దాన్ని కూడా సరిచేసి తిరిగి మీకు 70 కోట్లు ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తూ వెళ్లిపోతుంటాడు. ఇక జడ్జి ఇదంతా ఒక స్టూపిడిటీ అనేలా చెప్తాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. ఇక ఈ మూవీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక దీంట్లో కొంతమందికి అర్థం కాని విషయం హీరో అసలు ఎందుకు 100 కోట్లు మాత్రమే తీసుకుని వెళ్లిపోయాడని. దానికి కారణం 2 రకాలుగా ఆలోచిస్తే డిఎన్ఏ శాంపుల్స్ గొయ్యతో మ్యాచ్ అయ్యాయి, కానీ అవి గొయ్య తాతవి కావు, వేరే వాళ్ళవి. ఒకవేళ నెక్స్ట్ కోర్టులో రీఅపీల్ చేస్తే మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాలి. ఆ టైంలో డిఎన్ఏ మ్యాచ్ కాకపోతే వాళ్లకు ₹1 కూడా రాదు. అలాగే మోసం చేసినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ గొయ్యి డిఎన్ఏ శాంపుల్స్ మ్యాచ్ అయినా కూడా వీళ్ళకి పెద్ద రిస్కే. ఎందుకంటే గొయ్య అన్నదమ్ములు కేవలం 4 ఎకరాల కోసమే కొట్టుకుంటున్నారు. అలాంటిది 100 కోట్లు వస్తున్నాయంటే
మేము కూడా అతని వంశస్థులే, అతనికి మాకు DNA టెస్ట్ చేయండి అని చెప్పి కోర్టులో కేసు వేస్తారు. అప్పుడు కూడా పెద్ద రిస్కే కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని హీరో 100 కోట్లు మాత్రమే తీసుకుని జంప్ అయిపోయాడు. నెక్స్ట్, పాపిరెడ్డి రాయల్ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడనే దానికి ప్రాపర్ రీజన్ అయితే లేదు, కానీ నాకనిపించిన దాని ప్రకారం అతను ఫస్ట్ ఒక కంపెనీ పెట్టి అందులో డబ్బులు దొబ్బేశాడు. ఇక ఆ టైంలో వాళ్ళ సీక్రెట్స్ అన్ని అతనికి తెలుసు కాబట్టి బంగారం షాపుకు వెళ్ళాడు. ఇక తన మూర్ఖత్వం వల్ల డ్రైవర్ అని అనిపించుకున్న ఒక్క మాటకు అనవసరంగా గొడవపడి పోలీసులకు దొరికిపోయాడు. ఇక హైగ్రీవా నీలగ్రీవాని మోసం చేసిన పాపిరెడ్డి దొరికాడు కాబట్టి జైల్లో బాగా హింసించారు. దానికి అతనికి కోపం వచ్చి, నన్ను హింసించారు కదా, మీ మీద పగ తీర్చుకుంటాననేలా మళ్ళీ రీప్లాన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు దొబ్బేశాడు. అలాగే ఆ ప్లాన్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థానికి అతనితో పాల్గొన్నారు కాబట్టి అతను కూడా తన స్వార్థాన్ని చూపించి, అలాగే అతని తెలివితేటల వల్లే ఆ డబ్బులంతా వచ్చింది కాబట్టి అందరు డబ్బులు దొబ్బేసి వెళ్ళిపోయాడు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి, హీరో రాయల్ ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి కారణం మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బై బాయ్.